ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు కీలక రంగాల్లో భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరువురు ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మాసే నగరంలో మొట్టమొదటి భారతీయ కాన్సులేట్ను ప్రారంభించారు. 2026ను ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మరోసారి పునరుద్ఘాటించారు. అంతకుముందు మంగళవారం ప్యారిస్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ కార్యాచరణ సదస్సుకి ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. డిజిటల్ అంతరాలను వీలైనంత తగ్గించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యమని, ఆ ప్రయత్నాల్లో భాగంగా కృత్రిమ మేధస్సుని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఏఐ టెక్నాలజీ పారదర్శకంగా, నైతిక సూత్రాలకు అనుగుణంగా ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచ దేశాల నాయకులు ఈ సదస్సులో భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అమెరికా ఈ తీర్మానంపై సంతకం చేయలేదు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కృత్రిమ మేధస్సు వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని, ఉద్యోగాలు తగ్గవని అన్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించబడతాయని, అందుకు తగ్గ నైపుణ్యాలను సాధించాలని పేర్కొన్నారు. AI is writing the code for humanity in this century. But it is very different from other technology milestones in human history. AI is developing at an unprecedented scale and speed and being adapted and deployed even faster. There is also a deep interdependence across borders. Therefore, there is a need for collective global efforts to establish governance and standards. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతివేగంగా అభివృద్ధి చెందుతోందని, ఓపెన్ సోర్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి కసరత్తు తప్పనిసరి అని ఏఐ ఫౌండేషన్ పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సరికొత్త పారిశ్రామిక విప్లవంగా అమెరికా ఉపాధ్యక్షులు జేమ్స్ వ్యాన్స్ అభివర్ణించారు. వివక్షకు తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, విశ్వసనీయ సుస్థిరాభివృద్ధికి ఏఐని చోదక శక్తిగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. మానవ హక్కులను, లింగ సమానత్వాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని, మేధో సంపత్తి హక్కులను అన్ని విధాలా పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుని పురస్కరించుకుని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, కృత్రిమ మేధ అభివృద్ధి నియంత్రణతో సాధ్యపడదన్నారు. అన్ని దేశాలు ఏఐకి సంబంధించి ఏకీకృత విధానాన్ని అనుసరించాలన్నారు. వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫా ఫోల్డ్ను తమ సంస్థ రూపొందించిందని, 2021లో దీనిని వైద్య రంగానికి ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది పరిశోధకులు మలేరియా కొత్త వ్యాక్సిన్లు, క్యాన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్ను అరిగించే ఎంజైమ్లను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఫ్రాన్స్ అనంతరం ప్రధానమంత్రి అమెరికాలో పర్యటించారు. ఇటీవల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్తో నిన్న వైట్ హౌస్లో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2030 నాటికి భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశ రక్షణ సన్నద్ధతలో అమెరికా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఇరు దేశాలు దృఢమైన చర్యలు అవసరమని అంగీకరిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశం, అమెరికా ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, ఇది అమెరికా భారతదేశానికి చమురు మరియు సహజ వాయువు సరఫరాలో అగ్రగామిగా ఉండేలా చూస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూ, The Prime Minister and I also reached an important agreement on energy that will restore the United States as a leading supplier of oil and gas to India. It will be hopefully their number one supplier in the groundbreaking development for U.S. nuclear industry. India is also
reforming its laws to welcome U.S. nuclear technology, which is at the highest level, into the Indian market. This will bring safe, clean, and affordable electricity to millions of Indians and tens of billions of dollars to the U.S. civilian nuclear industry. డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధించే ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేశారు. ఈ సుంకాలు అమెరికాకు ఉక్కు, అల్యూమినియం ఎగుమతి చేసే అన్ని దేశాలకు వర్తిస్తాయని, వీటిలో అమెరికాకు 2 ప్రధాన విదేశీ లోహ సరఫరాదారులైన కెనడా, మెక్సికో కూడా ఉన్నాయని తెలిపారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులన్నిటిపై 25% సుంకం విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దక్షిణ కొరియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రతిపాదిత అమెరికా సుంకాలకు ప్రతిస్పందనలను చర్చించడానికి, స్థానిక వ్యాపారాలపై కలిగే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆ మంత్రిత్వ శాఖ ప్రధాన స్థానిక ఉక్కు కంపెనీల అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ఫోన్లో విడివిడిగా సుదీర్ఘంగా చర్చించానని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా దాదాపు 90 నిమిషాల పాటు సంభాషించారని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇకనైనా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా యుద్ధం ముగిసిపోవాలని ఇరువురం కోరుకున్నామని, యుక్రెయిన్ అంశంతో పాటు పశ్చిమాసియాలో అనిశ్చితి, ఇంధన రంగం, కృత్రిమ మేధ, అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యం ఇలా కీలకమైన అంశాలపై పుతిన్తో సుదీర్ఘంగా మాట్లాడానని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా మద్దతుగా నిలుస్తోందని దక్షిణ కొరియా పేర్కొంది. దాదాపు 200 లాంగ్ రేంజ్ ఫిరంగులు, క్షిపణుల్ని, 11,000 మంది సైనికుల్ని రష్యాకు పంపిందని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వంటి అధునాతన ఆయుధాల కోసం ఉత్తర కొరియా రష్యా నుండి సాంకేతిక సహాయం పొందుతోందని దక్షిణ కొరియా వెల్లడించింది. ప్యోంగ్యాంగ్లో క్షిపణి పరీక్షలతో రెచ్చగొట్టే చర్యలను ఉత్తర కొరియా కొనసాగిస్తోందని దక్షిణ కొరియా తెలిపింది. గాజా స్ట్రిప్ బందీలుగా ఉన్న ఇజ్రాయిలను, ఇతర దేశస్థులను ఈ రోజు మధ్యాహ్నానికి విడుదల చేయకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావచ్చని హమాస్ ప్రకటించింది. బందీలను విడుదల చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. దీంతో హమాస్ నిన్న మరో ప్రకటన చేసింది. అంగీకరించిన కాలపరిమితిలోపు బందీల మార్పిడితో సహా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తూనే ఉంటామని హమాస్ ప్రకటించింది. ఒప్పందం అమలుకు ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగించడానికి తాము కృషి చేస్తామని కైరోలో జరిగిన చర్చల్లో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు హామీ ఇచ్చిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. లెబనాన్లో ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తామని మహ్మద్ షియా అల్ సుదానీ తెలిపారు. లెబనాన్కు ఇరాక్ సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తుందని స్పష్టం చేశారు. లెబనాన్ నూతన ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలుకుతుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 తరువాత ప్రధానమంత్రి నవాబ్ సలాం నేతృత్వంలో లెబనాన్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ప్రకటించిన 24 మంది సభ్యుల లెబనాన్ మంత్రివర్గం ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం, పునర్నిర్మాణ ప్రయత్నాలను పర్యవేక్షించడంతో పాటు ఇజ్రాయెల్తో లెబనాన్ సరిహద్దును స్థిరీకరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. గాజాలో నెలకొంటున్న తీవ్ర పరిణామాలు, అమెరికా తాజా నిర్ణయాలపై చర్చించడానికి ఫిబ్రవరి 27న అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఈజిప్ట్ ప్రకటించింది. పాలస్తీనాతో సహా అరబ్ దేశాలతో ఈజిప్ట్ ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపిందని, అరబ్ లీగ్ సెక్రటేరియట్ ప్రస్తుత అధ్యక్షులైన బెహ్రెయిన్తో సమన్వయం చేసుకున్న తర్వాతే ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని ఈజిప్ట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ గాజా సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్
ఓఐసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలటిని కోరారు. అలాగే తీర ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నాశనమైనందున 2,000 మంది అనారోగ్య గాజా పిల్లలను వైద్య చికిత్స కోసం స్వీకరించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ అన్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II వాషింగ్టన్ పర్యటన సందర్భంగా గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్లను తరలించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన ఒకరోజు తర్వాత జాఫర్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్లో అతి శీతల వాతావరణం కారణంగా సముద్రం వెంబడి ఉన్న తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పశ్చిమ జపాన్ క్యాంటోకోషిన్ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన హిమపాతం నమోదవుతోంది. ఆదివారం ఉయోనుమా నగరంలో 314 సెంటీమీటర్ల మేర దట్టంగా మంచు కురిసింది. కొన్ని ప్రాంతాలలో వార్షిక సగటు కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ మంచు కురుస్తోంది. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో గత సంవత్సరం విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల సందర్భంగా బంగ్లాదేశ్ గత ప్రభుత్వం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది. ఏ రాజకీయ పార్టీని నిషేధించవద్దని, ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించడం ద్వారా ఎన్నికలకు అనుకూలమైన వాతావరణాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కోరింది. చైనాలో గత సంవత్సరం వివాహాలు 20% తగ్గాయని పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. యువ జంటలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గుదల నమోదవడం గమనార్హం. పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 76,80,000కు పైగా జంటలు వివాహం కోసం నమోదు చేసుకోగా 2024లో 60 లక్షలకు తగ్గింది. అలాగే విడాకుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కూడా కనిపించింది. 2023లో 28,000 జంటలు విడాకుల కోసం నమోదు చేసుకోగా 2024 నాటికి దాదాపు 2,60,000కు ఈ సంఖ్య పెరిగింది. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికలు మొదటి రౌండ్ హోరాహోరీగా జరిగినప్పటికీ తుది ఫలితాల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఏప్రిల్లో మరో రౌండ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రస్తుత సెంటర్ రైట్ అభ్యర్థి డానియల్ నోబోవా, అతని ప్రధాన వామపక్ష అభ్యర్థి లూయిసా గొన్జాలెజ్ దాదాపు ఒకే శాతం ఓట్లను పొందడంతో ఎన్నికల అధికారులు మొదటి రౌండ్ సాంకేతిక టై అయిందని ప్రకటించారు. ఉత్తర అమెరికాలోని గ్వాటమాలా నగరంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 55 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. బస్సు రద్దీగా ఉండే మార్గంలో వాగును దాటే క్రమంలో హైవే వంతెనపై నుండి దాదాపు 20 మీటర్ల లోతులో పడిపోయింది. గ్వాటమాలా అధ్యక్షుడు బెర్నాడో అరెవాలో 3 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. సహాయక చర్యల్లో దేశ సైన్యంతో పాటు విపత్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశమైన రొమానియా అధ్యక్షుడు క్లాస్ ఐహోహానెస్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల నుండి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికలను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 2 నెలల తరువాత ఈ ప్రకటన వెలువడింది. 2014 నుండి క్లాస్ ఐహోహానెస్ రొమానియా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. కాగా రొమేనియా తాత్కాలిక అధ్యక్షులుగా సెంట్రిస్ట్ లిబరల్ పార్టీ నాయకులు ఇలీ బోలోజన్ గురువారం నియమితులయ్యారు. సెనెట్ స్పీకర్గా ఉన్న ఇలీ బోలోజన్ ప్రతిపక్ష పార్టీల అభిశంసన ప్రతిపాదనను నివారించడానికి పదవీ బాధ్యతలను స్వీకరించారు. కాంగోలో ఇటురీ ప్రావిన్స్లో వేరువేరు గ్రామాల నుండి వచ్చి ఆశ్రయం పొందుతున్న శిబిరంపై మిలీషియా సాయుధ దళాలు సోమవారం రాత్రి జరిపిన దాడిలో 55 మంది మరణించారు. కోఆపరేటివ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ కాంగో కొడెకో మిలీషియాకు చెందిన సాయుధ దళాలు జైబా గ్రామాల సమూహంపై దాడి చేశారని మీడియా నివేదికలు తెలిపాయి. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.